అమ్మా, మన వ్యూవర్స్ కోసం ఇవాళ ఏం చేస్తున్నావు? ఇవాళ పొడి చేస్తున్నాను. దీంతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. తర్వాత వీడియోలో చూపిస్తాను. పెసరపప్పు తీసుకుని మనకు కావాల్సినంత నానబెట్టుకోవాలి. నేను ఒక గ్లాసు నానబెట్టుకుంటున్నాను. 2 గంటలు నానబెట్టుకోవాలి. నాని పెసరపప్పు టేబుల్ టాప్లోనే వేసుకోవాలండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ అది పొడి పెట్టుకున్న తర్వాత గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఆ పొడిని మిక్సీలో వేసుకోవాలి. పప్పు నలిగిపోయిందండి. ఇప్పుడు పిండిని ఇడ్లీ పాత్రలో పెట్టుకుందామండి. ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న పిండి 15-20 నిమిషాలకి పొడి అయిపోతుందండి. 15 నిమిషాలు అయిందండి, చూద్దాం ఒకసారి. ఉడికిందండి. స్పూన్కి అంటుకోకుండా ఉంటే ఉడికినట్టే. పొడి రెడీ అండి. దీంట్లో చేసే వెరైటీలు వచ్చే వీడియోలో చూద్దాం. అమ్మ ఈ పొడితో బోల్డ్ వెరైటీలు చేస్తుంది. తర్వాత వీడియోలు తప్పకుండా చూడండి. రుచికరమైన వంటలను ఆస్వాదించండి. ఇంకా ఇలాంటి వంటల కోసం ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.